5,000 కోట్లు ఏదైతే స్కామ్ జరిగిందో, ముఖ్యంగా ఆ స్కామ్ బయటపెట్టడానికి నేను ఈరోజు మార్నింగే చెప్పాను, ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీలో సాయంత్రం 5 గంటలకు ఒక బడా వ్యక్తి చేసినటువంటి స్కామ్ని బట్టబయలు చేయబోతున్నాము అని చెప్పి కూడా నేను ముందే చెప్పడం జరిగింది. అయితే ఏంటి శ్రావ్య, ఏంటి స్కామ్, ఏంటి లైక్ 5,000 కోట్ల స్కామ్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ నేను సంపాదించడానికి నేను చాలా కష్టపడ్డాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీకు తెలుసు, ఏ లీడర్ అయినా సరే, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే నా దృష్టికి వచ్చినప్పుడు సో ఖచ్చితంగా దాని కుండ బద్దల కొట్టే తీరుతానని చెప్పి మరొకసారి నా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, సో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే 2014 సంవత్సరంలో మనకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రాన్ని మనం సంపాదించుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణని. అయితే మీ అందరికి కూడా సివిల్ సప్లైస్ గురించి తెలిసే ఉంటుంది. సో సివిల్ సప్లైస్ అనేది ప్రత్యేక ఒక క్యాబినెట్ అనేది మనకి ఉంటుంది, దానికి ఒక మంత్రి కూడా ఉంటారు. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు దాదాపు మనం ఎంత 2013 నుండి 2014 సంవత్సరంలో 60.2 లక్షల మెట్రిక్ టన్నుల, ఇక్కడ 2013 నుండి 2014 అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సివిల్ సప్లైస్లో మనం కొంటున్నటువంటి రైస్ మిల్లర్ల బియ్యం సుమారు 60.2 లక్షలు, 60.2 లక్షల ధాన్యాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 60.2 లక్షల ధాన్యంని కొనుగోలు చేయడం జరిగింది. 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, అప్పటి 2014 సంవత్సరంలో సివిల్ సప్లైస్ మంత్రి ఎవరు? ఎస్, సరిగ్గా ఉద్యమకారుడు అని చెప్పుకుంటున్నటువంటి ఈటల రాజేందర్ గారు ఎవరైతే ఉన్నారో, మన సివిల్ సప్లైస్ మంత్రిగా ఆయన కొనసాగారు. 2014 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత సివిల్ సప్లైస్ మంత్రిగా ఈటల రాజేందర్ గారు మరి సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నారు. కానీ ఇక్కడే ఉంది అసలు కిటుకు, ఇక్కడే జరిగింది అసలైన స్కామ్ అని నేను చెప్తా ఉన్నా, నేను కాదు. నేషనల్ సర్వేస్ చెప్పినాయి, నేషనల్ పార్టీస్ చెప్తున్నాయి, నేషనల్ పేపర్స్ లో కూడా ప్రధాన వార్తల్లో అప్పట్లో ఇది పెద్ద సెన్సేషన్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 2013 సంవత్సరం 14 సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 60.2 లక్షల ధాన్యంని సేకరిస్తే, మరి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడినటువంటి కొత్తలో 2014 నుండి 15 సంవత్సరంలో 132.5 లక్షల టన్నుల బియ్యం సేకరించిందని చెప్పి ఎట్లా ఎఫ్సిఐకి ఇన్ఫర్మేషన్ పాస్ అయింది? మిగతా బియ్యం కూడా అంటే ఇన్ని టన్నుల బియ్యం కొంటున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి ఫేక్ బిల్స్, మిగతావన్నీ కూడా ఫేక్ బిల్స్ని సృష్టించి, ఫేక్ రిసిప్ట్స్ని సృష్టించి 17 ఇవన్నీ కూడా కొనడానికి మాకు 132.5 లక్షల టన్నుల బియ్యం కావాలి తెలంగాణకు, ఇవన్నీ కొనడానికి మా సివిల్ సప్లైస్లో ఖజానా ఖాళీ ఉంది, ఖజానాల పైసలు లేవు, అందుకే దయచేసి కేంద్ర ప్రభుత్వం మాకు అప్పియాలి అని చెప్పి సుమారు అప్పటి మంత్రి అయినటువంటి ఈటల రాజేందర్ గారు ఎన్ని కోట్లండి? 1700 కోట్ల రూపాయలు, 1700 crores ఈటల రాజేందర్ గారు అంటే తెలంగాణ మొట్టమొదటి సివిల్ సప్లైస్ మంత్రి. సివిల్ సప్లైస్ లో పైసలు లేవు, ఏదైతే ఈ 132.5 లక్షల టన్నుల బియ్యం తెలంగాణకి కావాలి అని చెప్పి మరి ఈటల రాజేందర్ గారు ఫేక్ బిల్స్ సృష్టించి 1700 కోట్ల రూపాయలు అప్పు తెలంగాణకి ఇవ్వండి, సివిల్ సప్లైస్కి ఇవ్వండి అని చెప్పి స్వయాన ఈ మంత్రి లేఖలు రాసి మరి 1700 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తీసుకున్నాడండి. ఇప్పటికీ కూడా ఈ కొత్త ప్రభుత్వం కూడా ఇంకా అందరికీ తెలియని విషయం ఏంటంటే, అప్పుడు తీసుకుంటున్నటువంటి 10 ఏళ్ల క్రితం తీసుకుంటున్నటువంటి 1700 కోట్ల అప్పుకు ఇప్పటి వరకు మనం ఇంట్రెస్టే 1300 కోట్లు కడుతున్నామండి. ఇప్పటి వరకు మనం ఇంట్రెస్టే 1300 కోట్లు కడుతున్నామండి. మరి ఇందులో స్కామ్ ఎట్లా జరిగింది శ్రావ్య అంటే, ఈ 1700 కోట్ల రూపాయలు మిల్లర్లతోటి కుమ్మక్కయ్యి ఫేక్ బిల్స్ని సృష్టించి, ఫేక్ రిపోర్ట్స్ని సృష్టించి, ఫేక్ రిసిప్ట్స్ని సృష్టించి ఈటల రాజేందర్ గారు చేసినటువంటి
దౌర్జన్యం ఏంటంటే ఇవన్నీ కూడా ఆయన జేబులో వేసుకున్నాడు. బీజేపీ దృష్టికి ఈ స్కామ్ ని నేను తీసుకొస్తా ఉన్నాను. సో దయచేసి కోట్లలో కూడా మేము పిల్ వేయబోతున్నాము అండ్ అదే రకంగా సిబిఐ ఎంక్వైరీ కూడా వేయబోతున్నాము. 5,000 కోట్ల రూపాయల చేతులు మారినాయి. సో ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల మొత్తం కూడా బయట పెట్టండి. సో ప్రూఫ్స్ అన్ని కూడా నేను సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పి మరొక్కసారి నేను కేంద్ర ప్రభుత్వానికి, అమిత్ షా గారికి, నరేంద్ర మోడీ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రూఫ్స్ అన్ని కూడా నేను మీకు ఇస్తాను, సబ్మిట్ చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ దయచేసి సమాజం కోసం, సమాజ హితం కోసం, ప్రజల కోసం పనిచేయండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అండ్ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా వేస్తారని నమ్ముతూ, లేకపోతే తెలంగాణ ప్రజలు ప్రశ్నించాలని చెప్పి మరొకసారి అడుగుతూ దయచేసి ఈ భారం అంతా దేవుడి మీద వేస్తూ సో తెలంగాణ ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ట్వీట్లు చేయండి, దీని గురించి క్వశ్చన్ చేయండి. ఇంకా 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 ఇంట్రెస్ట్ కడుతూనే ఉండాలి. వడ్డీపై వడ్డీ, వడ్డీపై వడ్డీ, వడ్డీపై వడ్డీ, చక్కెర వడ్డీ కడుతూనే ఉండాలి. సో FCIకి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఈ స్కామ్ చేసిన వాళ్ళ పైసలన్నీ కూడా కక్కాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.